ప్రభువు చిత్తం. ఊరి చివరన ఒక చిన్న పెంకుటిల్లు. ఆ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు. మరియమ్మ తన పెరట్లో నడుము వంచి వంకాయ చెట్లకు కాసిన వంకాయలను కోస్తుంది. ఆమె ప్రతి చెట్టును తన బిడ్డలాగా పలకరిస్తోంది. మరియమ్మ వంకాయ చెట్టు ఆకును నిమురుతూ, ఏమ్మా, ఈరోజు భలే ఉన్నావే, నీ కాయలు చూడు ఎంత మెరుస్తున్నాయో, అచ్చం ఆకాశంలో నక్షత్రాల్లాగా. రేపు సంతలో నిన్ను చూస్తే అందరూ ఎగబడి మరీ కొంటారు తెలుసా. ఇదిగో నీకు కొంచెం నీళ్ళెక్కువ పోస్తా, దాహం తీర్చుకో. నీ తల్లినే కదా నేను, నిన్ను ఎండనిస్తానా? నా కొడుకు బతికే ఉండుంటే నీకు పందిరి వేసేవాడు తల్లి. దూరం నుండి రూతు బుట్ట పట్టుకునొస్తుంది. మరియమ్మ తనలో తాను మాట్లాడుకోవడం చూసి నవ్వుకుంటుంది. హో మరియమ్మవా, మళ్ళీ మొదలు పెట్టావా చెట్లతో ముచ్చట్లు? అవి నీ మాటలు వింటాయని నీకంత నమ్మకమా? అయినా ఈ వయసులో ఇంకా ఈ తిప్పలు ఎందుకవ్వా నీకు? రా తల్లి, రా రూతురా. ఇవి కేవలం చెట్లు కావు తల్లి, నా ఊపిరి. నా కొడుకు పోయాక నా చేతులు ఖాళీగా ఉండకూడదని ఆ ప్రభువు నాకిచ్చిన వరాలివి. చూడు, ఈ కాయ ఎంత బరువుందో. ఇది రేపు సంతలో అమ్మితే వచ్చే వారానికి కావలసిన పప్పు, ఉప్పు అన్నీ వచ్చేస్తాయి. నా పొట్ట నింపుకోవడానికి ఇవి చాలు. ఎవరి మీద ఆధారపడకుండా ఆ ప్రభువు నన్నిలా బతికిస్తున్నాడు. అవ్వా, నీ చేతివాటం బాగుంటుంది గాని ఆ ఎండలో సంతకెళ్ళి రోజంతా కూర్చొని మళ్ళీ ఆ ఎడ్ల బండి మీద రావడం నీకు నీరసంగా అనిపించదా? మా ఇంటికొచ్చేయచ్చు కదా, మేమే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాం. ఏ రోజైనా నా మాట విన్నావా నువ్వు? కష్టం అనుకుంటే ఎలా తల్లి? కష్టపడితేనే కదా ఆ ప్రభువు కూడా మనల్ని మెచ్చేది. గాలిలో దీపం పెట్టేసి ఆయన్ని కాపాడమంటే ఎలా? మనం నూనె పొయ్యాలి, వత్తెలిగించాలి. అప్పుడే కదా ఆయన వెలుగునిచ్చేది. ఆయన నా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు నాకెందుకు భయం? ఇంతకీ ఇమ్మానుయేల్ నాయన ఎక్కడ? పొలం నుండి ఇంకా రాలేదా? వస్తున్నారావా? దారిలో దేవ సహాయం గారు కనిపిస్తే ఏదో లెక్కలు మాట్లాడుతున్నారు. అదిగో చర్చి గంట వినబడుతోంది చూడు, లోపలికెళ్ళావా? ప్రార్థన లేని రోజు ఉంటుందా తల్లి? నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ ప్రభువు నామమే నాకు తోడు. ఈ వయసులో నన్ను నిలబెట్టుతున్నది ఆయనే. సరే తల్లి, చీకటి పడుతోంది, నువ్వు వెళ్ళు. నేను కూడా కాళ్ళు కడుక్కొని దీపం పెట్టుకుంటాను. రేపు సంతలో మళ్ళీ కలుద్దాం. రాత్రి మరియమ్మ తన గదిలో ఒక చిన్న దీపం ముందు మోకరెల్లి ప్రార్థన చేసుకుంటుంది. గోడపై ఉన్న యేసు ప్రభు పటం వైపు చూస్తూ మాట్లాడుతోంది. ప్రభువా, నా ఇష్ట దైవమా, ఈరోజు నా పనులన్నీ బాగుండేలా చూసినందుకు వందనాలు తండ్రి. నాకెవరూ లేరని లోకం అనుకోవచ్చు, కానీ నీవు నా పక్కనే ఉన్నావని నాకు తెలుసు. ప్రభువా, నా ఒళ్ళు రోజు రోజుకు సహకరించడం లేదు తండ్రి. ఏ క్షణాన నీ పిలుపు వస్తుందో తెలియదు, కానీ నిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు. నా కొడుకుని నీ దగ్గరికి పిలుచుకున్నావు. వాడక్కడ నీ నీడలో సుఖంగా ఉన్నాడు కదా, చాలు తండ్రి. నా ఆఖరి ప్రయాణం కూడా నీ నామంతోనే ముగిసేలా చూడు. ఆమేన్. మరుసటి రోజు మరియమ్మకు విపరీతమైన జ్వరం వచ్చింది. ఆమె కదలేని స్థితిలో మంచం మీద పడి ఉంది. గదంతా నిశ్శబ్దంగా ఉంది. కనీసం మంచినీళ్లు తాగే ఓపిక కూడా ఆమెకు లేదు. ఆమె కళ్ళు మూసుకుని బాధతో మూలుగుతోంది. అయ్యా ప్రభువా, గొంతెండిపోతుంది తండ్రి. ప్రాణం పోతోందన్న దాహంగా ఉంది, కానీ లేచే శక్తి లేదు. ఒక్క చుక్క నీరిచ్చే దిక్కు లేదు కదా తండ్రి. నా జీవితం ఎలా ఒంటరిగా ముగిసిపోవాలని నువ్వు అనుకుంటే సరే, నీ ఇష్టం. కానీ ఈ నరకం నేను భరించలేను. నా గొంతులో నుండి మాట కూడా రావడం లేదు. నన్ను నీలో కలిపేసుకోనాయనా, నీ దగ్గరికి తీసుకెళ్లిపోనాయనా. నా బిడ్డ దగ్గరకు నన్ను పంపించు. ఇక్కడ ఈ చీకటిలో నేను ఒంటరిగా ఉండలేను తండ్రి. ఏమండి, 2 రోజుల నుండి మరియమ్మ ఇంటి వైపు ఏ చడి చెప్పుడు లేదు. ఆ పెరట్లో వంకాయ చెట్లు కూడా నీళ్లు లేక వాడిపోతున్నాయి. అమ్ముకోవడానికి సంత కూడా వెళ్ళలేదనుకుంటా. ఈ రోజు ఆదివారం కదా, చర్చికి కూడా రాలేదు. నాకెందుకో భయం వేస్తుందండి. ఏమైనా జరిగిందా అనిపిస్తుంది. అవునా ఋతు, నేను కూడా గమనించాను. ముసలావిడ కదా, ఎక్కడికైనా వెళ్ళిందేమో అనుకున్నాను. ఆయన చర్చికి రాకుండా ఉండదు కదా. ఋతు, త్వరగా వెళ్ళి చూడు. నేను కూడా ఎడ్లని కట్టేసి ఇప్పుడే వస్తాను. నీ కంగారు చూస్తుంటే నాకు కూడా ఏదోలా ఉంది. నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను. నా మనసు అస్సలు కుదురుగాలేదు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. రూతు కంగారుగా మరియమ్మ ఇంటికి వెళ్తుంది. లోపల చీకటిగా ఉంది. గదిలో గాలి కూడా బరువుగా అనిపిస్తోంది. అవ్వా, మరియమ్మవ్వా, ఎక్కడున్నావు?
ఎందుకు పలకడం లేదు? నా మాట వినపడ్డం లేదా? చీకట్లో మంచం మీద ముడుచుకుని ఉన్న మరియమ్మ కనిపిస్తుంది. ఆమె శ్వాస భారంగా సాగుతుంది. అయ్యో అవ్వా, ఏమైంది నీకు? చెయ్యి పట్టుకోగానే చలికి వణికిపోతుంది. అమ్మో, నీ ఒళ్ళు నిప్పులా కాలిపోతుందవ్వా. ఇన్ని రోజుల నుండి ఇలా పడున్నావా? కనీసం మాకు ఒక్క మాటైనా చెప్పొచ్చు కదా. పక్కనే ఉన్నాం కదా మేము. నిన్నిలా చూస్తుంటే నా ప్రాణం పోతుందవ్వా. మరియమ్మ కళ్ళు తెరవలేక, ఎవరు? రూతు తల్లి, నువ్వా? ఇక్కడికి రాకు తల్లి. నాకేదో మాయ రోగం తగిలిందేమో, నీకంటుకుంటుంది. నువ్వెళ్ళిపో. ఆ ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. నేనెళ్ళిపోతాను. నా కాలం దగ్గర పడింది తల్లి. రూతు కన్నీళ్లతో, అంత మాట అనకవ్వా. ప్రభువు నిన్ను పిలవట్లేదు. నిన్ను చూసుకోమని మమ్మల్ని పంపించాడు. ఏమండి, ఏమండి, త్వరగా రండి, అవ్వ కదలడం లేదు. ఇమ్మానుయేలు పరిగెత్తుకుంటూ వస్తాడు. ఏమైంది ఋతు? ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది అవ్వకి? చూడండి, అవ్వ ప్రాణం పోయే స్థితిలో ఉంది. ఒళ్ళు కాలిపోతుంది. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం రండి. అవ్వా, భయపడకు. నేను వచ్చాను కదా. నిన్నిప్పుడే మన ఎడ్ల బండి మీద టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్తాను. అవ్వా, నా మీద చెయ్యి వేయి. నేను ఎత్తుకుంటాను. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నాయనా ఇమ్మానుయేలు, నా కోసం ఎంత కష్టం వద్దు నాయనా. నేను ముసలిదాన్ని, రేపో మాపో పోయేదాన్ని. మీ సంసారానికి నేను భారం అవుతాను నాయనా. నన్నిక్కడే వదిలేయండి. అవ్వా, భారమని ఎందుకు అనుకుంటున్నావు? మా అమ్ముంటే నేను ఇలాగే వదిలేస్తానా? నువ్వు మాకు ఆ అమ్మ లాంటి దానివి. నువ్వు మాతో ఉంటే మాకు భారమా? అసలు అలా అరకు. మర్యాదగా బండిక్కు. ఋతు, నువ్వు కూడా రా. అవ్వను పట్టుకో. హాస్పిటల్లో వైద్యం చేయించాక మరియమ్మను ఇమ్మానుయేలు తన సొంత ఇంటికి తీసుకుని వస్తాడు. అక్కడ రూతు ఆమెకు దగ్గరుండి సేవలు చేస్తుంది. ఒక వారం తర్వాత మరియమ్మ కొంచెం కోలుకుంటుంది. ఆ రాత్రి వెన్నెల్లో అరుగు మీద ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అవ్వా, ఇప్పుడెలా ఉంది? ఈ కషాయం తాగాక ఒంట్లో వేడి తగ్గిందా? చాలా బాగుంది నాయనా. ఆ ప్రభువు నాకు మళ్ళీ జన్మనిచ్చాడు. అది కూడా మీ ఇద్దరి రూపంలో. నా కొడుకుంటే నన్నిలాగే చూసుకునేవాడేమో అనిపిస్తుంది. కాని వాడికి రాసి పెట్టలేదు. ఈ వయసులో మీ చేతుల్లో గంజి తాగుతానని నేనెప్పుడూ అనుకోలేదు నాయనా. అవ్వా, నీ కొడుకు గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. అసలేమైంది? వాడెలా ఉండేవాడు? మరియమ్మ నిట్టూరుస్తూ దూరాన ఉన్న నక్షత్రాల వైపు చూస్తూ, నా కొడుకు ఇక్కడే ఉన్నాడు తల్లి. ఆ నక్షత్రాల్లో ఎక్కడో నన్ను చూస్తూనే ఉన్నాడు. నా భర్త పోయినప్పుడు నా కొడుకు పసివాడు. వాడిని పెంచడానికి నేను పడని కష్టం అంటూ ఏదీ లేదు తల్లి. ఇళ్లలో అంట్లు తోమాను, పొలాల్లో కూలీ చేశాను, వాడిని చదివించాను. వాడు పెద్దయ్యాక నాకెంత కష్టం వస్తుందని అనుకోలేదు. వాడు ఒకరోజు పొలం పనికి వెళ్ళి వడదెబ్బ తగిలి పడిపోయాడు. ఆ రోజుటి నుండి నా జీవితంలో వెలుగు లేదు తల్లి. కేవలం ఆ ప్రభువు నామం మాత్రమే నన్ను నడిపిస్తోంది. ఇమ్మానుయేలు మరియమ్మ కన్నీళ్లు తుడుస్తూ, అవ్వా, నీ బాధ వింటుంటే నా గుండె తరుక్కుపోతుంది. నీ కష్టం విన్నాక నాకొకటి అనిపిస్తుంది. మాకు కూడా పెళ్లి 10 ఏళ్ళైనా పిల్లలు లేరు. మా ఇల్లు ఎప్పుడూ వెళ్తిగానే ఉంటుంది. రూతు రాత్రుళ్ళు పడుకోకుండా ఏడుస్తూనే ఉంటుంది. మమ్మల్ని పలకరించే ప్రాణమే లేదు. మాకు అమ్మ లేదు అని. బహుశా ఆ ప్రభు నీకే ఒక కొడుకుని, మాకొక అమ్మను ఇవ్వడానికి ఇదంతా చేశాడేమో. ఇదంతా పరమ తండ్రి రాసిన కథేమో. మరియమ్మ సంకోచిస్తూ, కానీ నాయనా, నా పాత ఇల్లు, ఆ పెరడు, అక్కడ నా కొడుకు జ్ఞాపకాలున్నాయే, అవన్నీ వదిలి నేను ఎలా ఉండగలను? అవా, ఇల్లంటే కేవలం ఆ పెంకులో గోడలో కాదవ్వా. ఆ ఇంట్లో ఉండే మనుషులు. అక్కడ నువ్వు ఒక్కదానివే ఉంటే ఆ జ్ఞాపకాలు నిన్ను వేధిస్తాయి. ఇక్కడ మనమంతా కలిసి ఉంటే నీ కొడుకు కూడా సంతోషిస్తాడు. అమ్మా అని పిలవడానికి మాకెవరూ లేరు. నా కన్న తల్లి చనిపోయినప్పుడు నేను ఎంత ఏడ్చానో నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నా తల్లి మళ్ళీ వచ్చినట్లుంది. నువ్వు మా ఇంట్లో ఉంటే మాకు ఒక పెద్ద దిక్కున్నట్లుంటుంది. అవునవ్వా, నీ జ్ఞాపకాలను మేము వదిలేము. నీ కొడుకు పోటో, నీ పాత సామాన్లన్నీ ఇక్కడికి తెచ్చేస్తాం. నీకు ఇష్టమైన ఆ వంకాయ చెట్లను మా పొలం గట్టు మీద నాటుతాం. మనమంతా ఒకే చోట ఉందాం. నువ్వు లేని ఇల్లు మాకొద్దు. నీ ఆశీర్వాదం మీద మా మీద ఉంటే మా కుటుంబం పూర్తవుతుందవ్వా. ఒప్పుకోవా? మరియమ్మ ఆశ్చర్యంతో కన్నీళ్లతో, నాయనా, ఇమ్మానుయేలు, రూతు ఏమంటున్నారు? మీరెంత గొప్ప మనసున్న వాళ్ళు నాయనా. మీ ఇంట్లో ఒక మూలన పడి ఉండమన్నా ఉంటాను, కాని నన్ను అమ్మా అని పిలిచి ఇంత గౌరవం ఇస్తారా? కులము గోత్రము లేని ఈ ముసలిదాన్ని మీ కుటుంబంలో కలుపుకుంటారా? లోకం ఏమనుకుంటుందోనని మీకు భయం లేదా? అవ్వా, లోకం మాటలు మాకొద్దు. ప్రేమకు కులమతాలు ఉండవు. ఆ ప్రభువు నేర్పింది అదే కదా. నీ ఆస్తి మాకొద్దు. నీ ఆశీర్వాదం ఉంటే చాలు. రేపు పొద్దున్నే నీ పాత సామాన్లన్నీ తెచ్చిస్తాను. నీ పాత జ్ఞాపకాలకు మా ఇంట్లో కొత్తగా రాసుకుందాం. ఇక మీదట నువ్వు మరియమ్మవు కావు, మా ఇంటి అమ్మవు.
మా ఇంటి ప్రాణం నువ్వే. మరియమ్మ పైకి చూస్తూ, ప్రభువా, నీ కొందనాలు తండ్రి. నాకెవరూ లేరని ఏడ్చాను కాని నువ్వు నా కోసం ఒక కొడుకుని కోడల్ని దాచుంచావు. నీ మహిమ గొప్పది తండ్రి. ఇమ్మానుయేలు, రూతు, మీరిద్దరూ చల్లగా ఉండాలి. నా ఆఖరి శ్వాస వరకు మీ వెంటే ఉంటాను. నా కొడుకు లేని లోటు నాకు తెలియకుండా చేశారు తండ్రి. ఆదివారం ఉదయం ఇమ్మానుయేలు, రూతు, మరియమ్మ ముగ్గురు కొత్త బట్టలు వేసుకుని చర్చికి వెళ్తుంటారు. దారిలో దేవ సహాయం, ఎస్తేరమ్మ కనిపిస్తారు. ఏటమ్మా మరియమ్మ, భలే కలగా ఉన్నావే ఈరోజు. నీ మొహంలో ఆ జబ్బు ఛాయలు అస్సలు లేవు. ఇమ్మానుయేలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే నీ మొహంలో వెలుగొచ్చింది. నిజమే మరియమ్మ, ఊరంతా మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరికొకరు తోడవడం అంటే ఇదే కదా. ఆ ప్రభు మిమ్మల్ని ఇలా కలిపాడు. ఇమాన్యుయల్, నువ్వు చేసిన పని వల్ల ఈ ఊరికే ఒక కొత్త గౌరవం వచ్చింది నాయనా. అవును దేవ సహాయం గారు, దేవుడు ఎక్కడో లేడు. ఇమ్మానుయేలు చేసే సాయంలో, రూతు చూపించే ప్రేమలో ఉన్నాడు. మనం ఆయనను నమ్మితే చాలు, ఆయన మనల్ని చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఈ రోజు నాకొక కుటుంబం దొరికింది. నా ఒంటరితనం ముగిసిపోయింది. పదండి, చర్చి గంట మోగుతుంది. అందరం కలిసి ఆ ప్రభుకు కృతజ్ఞతలు చెప్పుకుందాం. ఆయన లేనిదే ఈ బంధం సాధ్యం కాదు. చర్చిలో మరియమ్మ ప్రార్థన చేసుకుని తనకు దొరికిన కొత్త జీవితానికి ఎంతో సంతోషించింది. అలా ఆ ముగ్గురు ఒకే కుటుంబంలా ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. ఈ కథలోని నీతేంటంటే, ఆ ప్రభువు ఎప్పుడూ తన బిడ్డలను ఒంటరిగా వదిలివేయడు. మనం ఆపదలో ఉన్నప్పుడు దేవుడు మనుషుల రూపంలో వచ్చి మనల్ని కాపాడుతాడు. కల్మషం లేని ప్రేమ మరియు నమ్మకం ఉంటే ఎవరూ లేని వారికి దేవుడే అన్నీ అయి నడిపిస్తాడు. ప్రేమతో కూడిన బంధమే దేవుడు మనకిచ్చే అతిపెద్ద వరం. మనం ఇతరులకు చేసే సాయమే దేవునికి చేసే నిజమైన సేవ. గర్భవతి మహిళకు సహాయం. యాకోబు, మరియా దంపతులకు సువార్త అనే కుమార్తె ఉంటుంది. సువార్తకి పెళ్లి వయసు రావడంతో తన తల్లిదండ్రులు వివాహం చేయాలని అనుకుంటారు. ఒకరోజు మరియా తన భర్త అయిన యాకోబు దగ్గరికి వెళ్లి, ఏమండి, మన అమ్మాయికి మన బంధువైన మోహన్కిచ్చి వివాహం చేద్దామండి. వాళ్ళ జంట చూడముచ్చటగా ఉంటుంది. ఎవరో తెలియని వాళ్ళకిచ్చి ఆ అమ్మాయిని ఎలా చేసుకుంటాడో చూసుకుంటాడోనని బాధపడే కంటే తెలిసిన వారికిచ్చి దగ్గరుండి చూసుకోవడం చాలా మంచిది అని మరియా యాకోబుతో అనగా, మంచి ఆలోచన, వెంటనే వాళ్ళ తల్లితో మాట్లాడదాం. యాకోబు, మరియా మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వారు వెళ్లేసరికి మోహన్ వాళ్ళమ్మ రిబ్కా కూర్చొని ఉంటారు. వారిని చూసి, అన్నయ్య గారు, వదిలి గారు, బాగున్నారా? కూర్చోండి అంటూ అందరూ కూర్చుంటారు. బాగున్నాం వదిన గారు. మీతో ఒక విషయం మాట్లాడదామని వచ్చాము. మా అమ్మాయి సువార్తని మీ అబ్బాయి మోహన్కిచ్చి వివాహం చెయ్యాలని అనుకుంటున్నాం. దానికి మీరేమంటారు? సువార్త లాంటి మంచి అమ్మాయి మా ఇంటి కోడలవుతుంటే అంతకంటే ఇంకేం కావాలి వదిన గారు. ఇది ప్రభువు నిర్ణయం అనుకుంటా. అందుకే మీరు మా ఇంటికొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఒకసారి ఆ అబ్బాయిని అడుగుతానాగండి అని మోహన్ని, ఈ పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా మోహన్? అమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం అని అంటాడు. సంతోషంతో అక్కడి నుండి ఇంటికెళ్ళి సువార్తకు ఈ విషయం చెబుతారు. సువార్త కూడా చాలా సంతోషించి పెళ్లికి అంగీకరించడంతో పెళ్లికి సిద్ధమవుతారు. మరుసటి రోజు పెళ్లికి అన్నీ సిద్ధం చేసుకుంటారు. కాని ఆ రోజు బోరున వర్షం పడుతూ ఉంటుంది. రాత్రి సమయం అవుతుంది. గ్రామంలో ప్రజలందరి ముందు ఆ వర్షం పడుతూ ఉండగానే సువార్త, మనోహర్ రింగులు మార్చుకుంటారు. పెళ్ళైపోతుంది. వారు సంతోషంగా ఉండే సమయంలో మోహన్కు గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే మరణిస్తాడు. సువార్త, వారి కుటుంబం మొత్తం ఆశ్చర్యపోయి ఏడుస్తూ ఉంటారు. ఏమైంది, ఎందుకిలా జరిగింది అంటూ అక్కడున్న వాళ్ళు కూడా పెళ్ళైన కొన్ని గంటలకే ఇలా అయిందేంటి అంటూ ఏడుస్తూ ఉంటారు. సువార్త కూడా ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ తల్లి రిబ్కా ఇంటికి తీసుకుని వెళ్లి కార్యక్రమాలు జరిపించేస్తుంది. సువార్తను తన తల్లిదండ్రులు ఇంటికి తీసుకుని వెళ్తారు. సువార్త కూర్చొని ఏడుస్తూ, తండ్రి యేసయ్యా, ఏమిటైనా నాకీ రాత? పెళ్ళైన కొన్ని గంటలకి నా భర్త మరణించాడు. నేనీ సమాజంలో ఎలా తిరగాలి, ఎలా ఉండాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. సువార్త ఏడ్చి ఏడ్చి అలానే పడుకుంటుంది. ఆ సమయంలో ప్రభువు ప్రత్యక్షమై సువార్త గర్భంలోకి ఒక బిడ్డను ప్రసాదిస్తాడు. ప్రసాదించిన తర్వాత ప్రభువు మాయమైపోతాడు. మరుసటి రోజు సువార్తకు వాంతులవుతాయి. తన తల్లి ఆ వాంతులవడం చూసి సువార్త మొహం కడిగి మంచినీళ్ళిస్తుంది. ఇక మరియా తన బిడ్డ సువార్తతో, అమ్మా, నువ్వు భోజనం చేయడం లేదు. కళ్ళు తిరిగి ఇలా వాంతులవుతున్నాయి.
జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు భోజనం చేయకపోతే నీ ఆరోగ్యం కూడా చెడిపోతుంది అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. సువార్త గర్భం బయటికి కనిపిస్తుంది. అది చూసి సువార్త తల్లి, ఏంటమ్మా నీకు గర్భం ఎలా వచ్చింది? నేను గమనించనే లేదు అంటూ తన భర్తైన యాకోబును పిలుస్తుంది. ఏమండి, భర్త చనిపోయినా మనం కళ్ళల్లో పెట్టి చూసుకుంటూ ఉంటే మన అమ్మాయి చూడండి ఎలాంటి తప్పుడు పని చేసిందో అని మరియా అంటుంది. యాకోబ్ కోపంతో, ఇన్ని రోజులు నా కూతురు నా అదృష్టం అనుకున్నాను, కానీ ఇలా చెడుగా తిరిగి ఇలా గర్భం తెచ్చుకుంటాను అని అనుకోలేదు అంటూ బాధపడుతూ ఉంటాడు. తల్లిదండ్రులు మాటలు విన్న సువార్త ఏం చెయ్యాలో అర్థం కాక, అమ్మా, నాన్న, నేనెటువంటి తప్పు చేయలేదు. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. తండ్రి యేసయ్యా, ఎందుకయ్యా నాకెన్ని కష్టాలు పెడుతున్నావు? నేనే తప్పు చేయలేదని నా తల్లిదండ్రులకు చెప్పవయ్యా. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియదని తెలియజేయవయ్యా అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఈ విషయం గ్రామ ప్రజలకు తెలిస్తే మన గురించి ఏమనుకుంటారు అంటూ ఏడుస్తూ ఉంటాడు యాకోబు. మరుసటి రోజు మరియ వాళ్ళింటికి లేయా పని మీద వస్తుంది. సువార్త గర్భం చూసి అక్కడి నుండి సలోమి దగ్గరకు వెళ్తుంది. సలోమి అమ్మగారు, సువార్త గర్భంతో ఉంది, నా కళ్ళారా చూశాను అని అనగా, నీ కళ్ళేమైనా కాకులు ఎత్తుకుపోయాయా? కాకులు పొడిచాయా? పాపం, తన భర్త చనిపోయిన బాధలో తానుంటే గర్భమంటావా? ముందిక్కడి నుండి వెళ్ళు అని అంటుంది. నా మాట అబద్ధమైతే నువ్వేం చెప్తే అది చేస్తాను. ముందు అక్కడికెళ్ళి చూద్దాంరా అంటూ వెళ్తూ ఉండగా, కొంచెం ఆగు సలోమి అని గ్రామంలో ఉన్న అందరికీ చెబుతుంది. అందరూ కలిసి యాకోబు వాళ్ళ ఇంటికి వస్తారు. గ్రామ ప్రజలందరూ రావడం చూసి సువార్త, మరియా, యాకోబులు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. నేను చెబితే నమ్మారా? ఇప్పుడు చూడండి, సువార్త గర్భిణి. ఈమె భర్త పెళ్ళైన వెంటనే చనిపోయాడు. భర్త లేకుండా గర్భం ఎలా వచ్చిందంట అంటూ అక్కడున్న వాళ్ళు తలా ఒక మాట అంటూ వారిని బాధ పెడుతూ ఉంటారు. అంతలో సలోమి, ఇలాంటి ఆడవాళ్లను మన గ్రామంలో ఉంచితే మన గ్రామానికి చెడ్డ పేరొస్తుంది. వెంటనే ఈమెను గ్రామం నుండి బహిష్కరించాలి అనగా అక్కడున్న గ్రామ ప్రజలు కూడా అవును, ఈమెను బహిష్కరించాలి అంటూ ఉంటారు. ఆ మాటలు విన్న సువార్త, నేనెటువంటి తప్పు చేయలేదు. ఈ గర్భం ఎలా వచ్చిందో నాకు తెలియడం లేదు. మీకు దండం పెడతాను, నేనెటువంటి తప్పు చేయలేదు అంటూ ప్రాధేయపడుతూ ఉంటుంది. చేసిందంతా చేసి ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నావా? నిన్న ప్రభు కూడా క్షమించుడు. అసలు నువ్వు ఈ గ్రామంలో ఉంటే నిన్ను చూసి మా గ్రామ ప్రజలు కూడా నేర్చుకుంటారు. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళు అంటూ తిడుతూ ఉండగా, అమ్మా, నాన్న, మీరైనా చెప్పండి, నేనెటువంటి తప్పు చేయలేదని అని సువార్త అనగా తల్లిదండ్రులు కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. అది గమనించిన లియా, చూసారా, ఆమె కన్నా తల్లి తండ్రి కూడా ఆమెకు సహాయంగా మాట్లాడడం లేదు. బిడ్డ తప్పు చేస్తే ఏ తల్లైనా ఎలా వెనకేసుకొస్తుందిలే అంటూ సువార్తను ఊరి నుండి వెళ్ళగొడతారు. చేసేదేమీ లేక ఏడ్చుకుంటూ సువార్త వెళ్తూ ఉంటుంది. అలా చాలా దూరం వెళ్తూ ఉండగా ఒక చెట్టు కింద కూర్చుంటుంది. తండ్రి యేసయ్య, నేనే తప్పు చేయలేదని నా తల్లిదండ్రులకి తెలిసేలా చెయ్యి. లేకపోతే నా ప్రాణమైన తీసుకోవయ్యా. నేనీ తప్పుడు మాటలను భరించలేకపోతున్నాను అంటూ ఆ చెట్టు కింద నిద్రపోతుంది. ఇక సువార్త నిద్రపోతున్న సమయంలో ప్రభువు ప్రత్యక్షమై ఆమె తినడానికి పండ్ల తోటలను ఏర్పాటు చేస్తాడు. ప్రభువు తన మదిలో, బిడ్డ సువార్త, ఈ దైవ కారణం చేత నిన్ను బాధ పెట్టవలసి వస్తుంది అంటూ మాయమైపోతాడు. కొంత సమయం తర్వాత సువార్త నిద్రలేచి ఆ పండ్ల తోటలను చూసి ఆ పండ్లను కోసి తింటూ ఉంటుంది. ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆమెకు నొప్పులొస్తాయి. భరించలేని నొప్పితో కింద పడి కొట్టుకుంటూ ఉంటుంది. గ్రామ ప్రజలు సువార్త పక్క నుండి చూస్తూ వెళ్తారే కాని ఎవ్వరూ కూడా ఆమెను పట్టించుకోరు. సువార్త నొప్పులు తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. భూలోకమందు ప్రత్యక్షమై, అమ్మా సువార్త, నీవు నన్ను మన్నించుము. నేనీ బిడ్డని దైవకారణం కోసం నీ గర్భంలో ప్రవేశపెట్టాను. ఆ బిడ్డను నీవు ప్రసవించిన తర్వాత ఆ బిడ్డ ఈ దైవకార్యాన్ని నిర్వర్తిస్తాడు. నీ బిడ్డ పుట్టుక ఆకాశంలో ఆ సాతాను పుట్టుక ఒకటే గడియలో అవుతున్నాయి. ఆ సాతానుని అంతం చెయ్యాలంటే నీవు జన్మించినటువంటి ఆ బిడ్డ వల్లనే అవుతుంది అంటూ ప్రభువు సువార్త భర్త మోహన్ రూపంలోకి మారుతాడు. మోహన్ రూపంలో ఉన్న ప్రభువు పక్కన బండిపై సువార్తను పడుకోబెట్టి మంత్రసాని దగ్గరకు తోసుకుంటూ తీసుకెళ్తాడు. సువార్త తన భర్తను చూసి చాలా సంతోషిస్తుంది. మంత్రసాని పురుడు పోస్తుంది.
సువార్త ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆకాశంలో ఊపిరి పోసుకుంటున్నటువంటి ఉజ్వల సాతానుణ్ణి ఆ బాలుడు తన దివ్యశక్తితో అంతం చేస్తాడు. మోహన్ వేషంలో ఉన్న ప్రభువు సువార్తకు ప్రభువుగా కనిపిస్తాడు. అది చూసి సువార్త, అయ్యా ప్రభువా, నీ దర్శన భాగ్యం కలిగించినావా తండ్రి అంటూ తండ్రికి నమస్కరించగా, అమ్మ సువార్త, నీవు దైవకార్యం కోసం ఈ బిడ్డని గర్భంలో ప్రవేశపెట్టాను. దైవకారణం జరిగింది. నీ జన్మ ధన్యమైంది తల్లి అంటూ ప్రభువు మాయమైపోతాడు. బిడ్డ కూడా కనుమరుగైపోతాడు. అది జరిగిన తర్వాత ఆ గ్రామంలో ప్రభువు ప్రత్యక్షమవుతాడు. ప్రభువుని చూసి గ్రామస్తులందరూ కన్నీటితో నమస్కారం చేస్తారు. ప్రజలందరితో ప్రభువు ఇలా అనెను, నా బిడ్డ సువార్త స్వచ్ఛమైన మనసు కలది. ఆమె ఎటువంటి తప్పు చేసి ఎరగదు. ఆమె దైవకారణం చేత గర్భం దాల్చినది. ఆ గర్భాన్ని నేనే ప్రవేశపెట్టాను. ఈ దినము ఆమె ఒక మగ బిడ్డకు జన్మనిచ్చి ఆకాశంలో ఊపిరి పోసుకుంటున్న సాతాన్ని అంతం చేశాడు. సువార్త ఆ బిడ్డను పుట్టించకపోయిన ఎడల ప్రజలందరూ చనిపోయేదురు. కావున ఆ బిడ్డ ఆ దైవకార్యాన్ని నిర్వహించాడు. సువార్త తల్లిదండ్రులైన మీరు కూడా మీ బిడ్డని అర్థం చేసుకోకుండా ఇంటి నుండి పంపించేశారు. ఇదిగోండి నీ బిడ్డ అంటూ సువార్తను వారి తల్లి తండ్రికి అప్పగిస్తాడు ప్రభువు. వారికి వారి బిడ్డని అప్పగించి ప్రభువు అదృశ్యమవుతాడు. అమ్మ సువార్త, మమ్మల్ని మన్నించు. నా బిడ్డైనా నిన్ను అనుమానించి అవమానించాను. చాలా పెద్ద తప్పు చేశాను అంటూ క్షమాపణ అడుగుతాడు. మీరేం చింతించకండి నాన్న, అది దైవ నిర్ణయమని మీకు తెలియదు కదా, అందుకే అలా ప్రవర్తించారు అని అంటుంది. మరియ తన బిడ్డను ఇంట్లోకి తీసుకునెళ్తుంది. గ్రామస్తులందరూ వారు చేసే తప్పును తెలుసుకుంటారు. ఆ రోజు నుండి సువార్తకి తోడు